Hello friends, welcome to Amar Pradeep English classes. ఏపీటెట్ 2021 ఇంగ్లీష్ సిలబస్ని మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి టెట్కి 150 మార్క్స్. మనకి ఇప్పుడు చూసినట్లయితే టెట్ 1 అదేవిధంగా టెట్ 2 వీటితో పాటుగా 1B 2B అని కూడా ఉన్నాయి. సో ఈ టెట్ 1B అదేవిధంగా టెట్ 2B ఇవి వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫ్రెండ్స్. సో అన్నిట్లో కూడా కామన్గానే 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈ 150 మార్క్స్కి ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే మనం ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. 30 మార్క్స్ ఈ విధంగా 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఇక ఎలాగా ఈ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కానీ మనం చూసినట్లయితే కంటెంట్కి ఈ 30 మార్క్స్లో కంటెంట్కి వచ్చేసి 24 మార్క్స్, అదేవిధంగా మెథడాలజీకి వచ్చేసి 6 మార్క్స్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఈ 24 మార్క్స్ కంటెంట్లో కూడా మనం చూసినట్లయితే వొకాబులరీ, గ్రామర్, అదేవిధంగా కాంప్రహెన్షన్ అని 3 సెక్షన్స్గా మనం ఆ 24 మార్క్స్ కంటెంట్ని మనం డివైడ్ చేసి చదువుకోవచ్చు. మన ఛానల్లో ఈ 30 మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే కంప్లీట్గా మనం కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే మనం చెప్పటం కూడా జరిగింది. సరే, ఈరోజు మనం ఈ 30 మార్క్స్కి సంబంధించి ఎలాగ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ క్లియర్గా సిలబస్ ఇచ్చారు కదా, సో ఆ సిలబస్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వొకాబులరీకి సంబంధించి సినానమ్స్, యాంటనమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్ అని టాపిక్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇందులో చాలామందికి తెలిసి ఉండొచ్చు, అయితే మనం ఒకసారి ఇవి ఎలాగుంటుంది అనేది ఒక్కసారి బ్రీఫ్గా మనం చూస్తాం. సో ఇందులో మొదటిగా సినానమ్స్. సో సినానమ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ మీనింగ్ ఉండేటటువంటి పదాలు అని. సో సినానమ్ అని అంటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి, SYN సేమ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే తెలుగులో మనం ఎలా చెప్పొచ్చు అని అంటే పర్యాయ పదాలు అంటాం చూసారా, పర్యాయ పదాలు అలాగనమాట. సో అదేవిధంగా యాంటనిమ్స్. సో యాంటనిమ్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాంటీ. సో యాంటీ అని అంటే వ్యతిరేకం కదా, సో వ్యతిరేక పదాలు. సో ఇలాగా వొకాబులరీలో ఈ సినానమ్స్, యాంటనిమ్స్. ఈ తర్వాత ఈ చూసినట్లయితే ఇవి కొంతమంది కొత్తగా అనిపించొచ్చేమో, సో అవి కూడా ఏం లేదు, వాటిని కూడా నేను ఒకసారి బ్రీఫ్గా వాటిని పరిచయం చేస్తాను. సో ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ హోమోఫోన్స్ అని ఉన్నాయి. హోమోఫోన్స్ అంటే ఏంటో చూస్తాం. హోమోఫోన్స్. సో గమనించండి ఫ్రెండ్స్, హోమో అని అంటే అర్థం ఏంటి అని అంటే సేమ్ అని అర్థం. ఫోన్ అని అంటే అర్థం ఏందనంటే సౌండ్ అని అర్థం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లియర్గా మనకు తెలుస్తుంది, హోమో అని అంటే సేమ్ అని, అదేవిధంగా ఫోన్ అని అంటే సౌండ్ అని మనకి తెలుస్తుంది. మరి హోమోఫోన్స్ అంటే అవి ఎలాగుంటాయి అని అంటే ఒకటే సౌండ్ ఇస్తాయి, అంటే సేమ్ సౌండ్ ఒకటే, అయితే అవి డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండొచ్చు, డిఫరెంట్ మీనింగ్ కూడా ఉండొచ్చు. సో సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. ఒకే రకంగా పలుకుతాయి, అయితే వాటి యొక్క స్పెల్లింగు వేరుగా ఉంటుంది, అదేవిధంగా వాటి యొక్క అర్థం కూడా వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సో TO2, TWO2, TOO2 ఈ మూడిటి యొక్క ప్రొనౌన్సియేషన్ చూడండి, 2 2 2. మూడు కూడా ఒకే రకంగా పలుకుతున్నాయి,
అయితే అంటే సేమ్ సౌండ్ ఉంది, బట్ మీనింగ్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా. వీటిని ఏమంటారంటే హోమోఫోన్స్ అని అంటారు. సో హోమో మీన్స్ సేమ్, ఫోన్ మీన్స్ సౌండ్. అదేవిధంగా హోమోనిమ్స్ అనే దాన్ని తెలుసుకునే దానికంటే ముందుగా హోమోగ్రాఫ్స్ అని కూడా ఉన్నాయి. అవేంటియో చూద్దాం. హోమోగ్రాఫ్. సో హోమోగ్రాఫ్ అని అంటే ఏంటో మనం ఒకసారి చూస్తే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హోమో అనంటే సేమ్. సో గ్రాఫ్ అనంటే అర్థం ఏంటంటే టు రైట్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రైటింగ్ ఇన్ ద సెన్స్ మనం ఎలా చెప్పొచ్చు, స్పెల్లింగ్. హోమోగ్రాఫ్ అనంటే అర్థం ఏంటి అనంటే సేమ్ స్పెల్లింగ్. సో సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, స్పెల్లింగ్ ఒకటే, అయితే సౌండ్ మాత్రం వేరే రకంగా పలుకుతుంది. రాసినప్పుడు స్పెల్లింగ్ అయితే ఒకే రకంగా ఉంటుంది, అయితే అది చదివేటప్పుడు మాత్రం వేరు వేరు రకాలుగా దాన్ని మనం చదువుతాం. అది ఎలాగనంటారా, మనం క్రికెట్ చూసేటప్పుడు పైన అక్కడ ఇట్లా పడుతుంది, దాన్ని ఏమని చదువుతామండి, లైవ్ అని చదువుతాం. అలా కాకుండా మనం బుక్లో చదువుకునేటప్పుడు ఇలా ఉందనుకోండి, ఎలా చదువుతాం, లివ్ అని చదువుతాం. సో చూసారా, స్పెల్లింగ్ అయితే ఒకటేమో ప్రత్యక్ష ప్రసారం, ఒకటేమో నివసించటం అని వస్తుంది, అంతేనా. మరి ఇక్కడ హోమోనిమ్స్ అని ఉంది కదా. సో మరి హోమోనిమ్స్ అని అంటే అర్థమైందనంటే మనం ఆల్రెడీ చెప్పాము, హోమో మీన్స్ సేమ్. మరి నిమ్స్, సో నిమ్ అని అంటే అర్థమైందంటే నేమ్ అని అర్థం. సో నిమ్ అని అంటే అర్థమైంది ఫ్రెండ్స్, సో నేమ్ అని అర్థం. మరి హోమోనిమ్స్ అంటే ఎలా ఉంటాయి అని అంటే సేమ్ సౌండ్, ఓకే, సేమ్ స్పెల్లింగ్. అంటే హోమోఫోను, హోమోగ్రాఫ్ రెండిటి యొక్క లక్షణాలు రెండు ఉన్నాయి. ఏంటి, సౌండ్ ఒకటే, స్పెల్లింగ్ కూడా ఒకటే, అయితే మీనింగ్ అనేది డిఫరెన్స్. అది ఎలా ఉంటుందని అంటారా, ఉదాహరణకి చూస్తే ఆర్ఐఎన్జి, రింగ్. సో రింగ్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేంటి ఫ్రెండ్స్, మనం ఫోన్ చేసినప్పుడు రింగ్ అయిందా అని అంటాను చూసారా, నాకు రింగ్ ఇవ్వండి అని అంటారు. సో అదొక రింగ్. రెండోది వచ్చేసి ఏంటి, ఉంగరం. ఉంగరాన్ని కూడా ఏమని అంటారు, రింగ్ అని అంటారు, అవును కదా. మరి అదేంటి అని చెప్పొచ్చానంటే హోమోనిమ్. అదేవిధంగా రైట్, ఆర్ఐజిహెచ్డి, రైట్ అనే పదం చూస్తే మనం రెండు రకాలుగా ఉపయోగిస్తాం. సో రైటా రాంగా అంటే రైట్ అంటాం, కుడి చేతి వైపు అని చెప్పేటప్పుడు కూడా రైట్ అని యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి ఏంటి అని అంటే హోమోనిమ్స్. అదేవిధంగా ఆ తర్వాత స్పెల్లింగ్స్. ఈ స్పెల్లింగ్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ స్పెల్లింగ్స్ అనేవి ఎలాగా మనం నేర్చుకోవాలి, దీనికి ఏదన్నా రూల్ ఉంటుందా అంటే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే స్పెల్లింగ్స్కి సంబంధించి క్లాస్ కూడా తీసుకుంటాం. కొన్ని రకాల రూల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక సింపుల్ రూల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇంగ్లీష్లో ఏ పదమైనా సరే ఐ, యు, వి, జే వీటితో ఎండ్ కాదు. వీటితో ఎండ్ కానే కాదు ఇంగ్లీష్లో ఏ పదమైనా సరే. ఎలాగానంటే బాయ్ అని రాయాలనుకోండి, ఐ రాయం, మనం ఏం రాస్తాం, బాయ్ అని రాస్తాం. వై వచ్చేసింది చూసారా. సో యూ కానీ వి కానీ వచ్చినప్పుడు ఉదాహరణ కౌ అని రాయాలనుకోండి, సిఓడబ్ల్యూ, డబ్ల్యూ రాస్తాం, ఓకేనా. అదేవిధంగా ఇంకా ఏదైనా జా అనే పదం రాయాలనుకోండి, బ్యాగ్ అని రాయాలనుకోండి, బిఏ జీ అని రాస్తాం. సో చూసారా, వై, డబ్ల్యూ, జీ ఇవి వస్తున్నాయి. ఏవి రాయాల్సినప్పుడు ఐ, యు, వి, జే ఇలాంటి రాయాల్సి వచ్చినాం. సో ఇలాంటి ఒక టెక్నిక్ మనం నేర్చుకున్నామంటే స్పెల్లింగ్స్లో మనకి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్. సో ఫ్రేజల్ వర్బ్స్ అని అంటే మనం ఆల్రెడీ దీనికి సంబంధించి క్లాస్ కూడా మనం చేయటం జరిగింది. ఉదాహరణకి నేను రెండు ఫ్రేజల్ వర్బ్స్ క్లాస్ చూడండి, లుక్ ఆఫ్టర్, ఓకేనా. అదేవిధంగా లుక్ ఫర్. సో లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్. సో లుక్ ఫర్ అని అంటే అర్థమైందంటే వెదకటం. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ అని అంటారు కదా. సో లుక్ ఫర్ అంటే ఏంది, సెర్చింగ్. అదేవిధంగా లుక్ ఆఫ్టర్ అని అంటే అర్థమైంది జాగ్రత్తగా చూసుకోవటం, అంటే ఏంటి, ప్రొటెక్ట్. సో గమనించండి, లుక్ సేమ్, లుక్ ఆఫ్టర్ ఒక ఫ్రేజల్ వర్బ్, లుక్ ఫర్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. సో అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే వొకాబులరీ పార్ట్లోనే వర్డ్ ఫార్మేషన్ ఉంది. వర్డ్ ఫార్మేషన్, సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. సో ప్రిఫిక్స్ అని అంటే వర్డ్కి ఎక్కడ ఉంటుందంటే ముందు ఉంటుంది ప్రిఫిక్స్ అనేది.
సఫిక్స్ అని అంటే వర్డ్కి ఎక్కడ ఉంటుందనంటే చివర ఉంటుంది. చివర ఉండేదాన్ని సఫిక్స్ అంటారు, ముందు ఉండేదాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. ఉదాహరణకి ఒక పదం ఉంది. ఏంటి ఆ పదం? లైక్ అనే పదం ఉంది. సో ఈ లైక్ అనే పదానికి నేను ఏం చేస్తున్నానంటే డిజ్ అని యాడ్ చేశా, డిజ్లైక్. చూసారా, ఇప్పుడు ఈ డిజ్ అనేది ఏంటి? ముందుంది కాబట్టి ప్రిఫిక్స్. అదేవిధంగా ఇంకొక పదం మనం చూసినట్లయితే గ్రేట్ అని ఉంది. సో గ్రేట్, ఈ గ్రేట్ అనే పదానికి నేనేం చేయటం జరిగింది అని అంటే ఎన్ఈఎస్ఎస్, నెస్ అని యాడ్ చేశాను. సో నెస్ అనేది ఏంటి? సఫిక్స్. సో గ్రేట్ అనే యాడ్జెక్టివ్ కాస్త గ్రేట్నెస్ అనేటటువంటి నౌన్గా మారిపోయింది. సో ఇక్కడ లైక్ అనేది ఆపోజిట్ డిజ్లైక్ అయిపోయింది. అంటే ఈ సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, అదేవిధంగా రూట్ వర్డ్స్, మెయిన్ రూట్ వర్డ్, ఆ రూట్ వర్డు సఫిక్సు, ప్రిఫిక్సు, సో ఆ వర్డ్ ఫార్మేషన్ అదంతా కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ వొకాబులరీ పార్ట్లో మనము 50% మనం క్లాస్ చెప్పటం అయితే 50% మీ ఓన్ వర్క్ అయితే ఖచ్చితంగా ఇందులో చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే సినానిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ సో ఇవన్నీ కూడా మీరు ఎప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజు నుంచే మీరు ఖచ్చితంగా రోజుకి కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలని టార్గెట్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ వొకాబులరీకి సంబంధించినటువంటి ఈ పార్ట్ని మనం ఏం చేయొచ్చు అని అంటే ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో దాన్ని మనం కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఎంత గ్రామర్ నేర్చుకున్నా కూడా ఈ వొకాబులరీ పార్ట్ అనేది ఒక ఎలాగ మిగిలిపోతుందనంటే ఒక భయం కల్పించే దానిలాగానే మిగిలిపోతుంది. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. మనమైతే క్లాసెస్ అయితే తీసుకుంటాం, అయితే మీరు చేయాల్సిన వర్క్ కూడా ఇందులో ఖచ్చితంగా ఉంది. సో వొకాబులరీ పార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూస్తే గ్రామర్. సో ఈ గ్రామర్కి సంబంధించి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఏం కథ అనేది మనం చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్. సో ఇక్కడ మీరేం కంగారు పడవాకండి, హెల్పింగ్ వర్బ్స్ అన్నా యాక్సిలరీ వర్బ్స్ అన్నా ఒకటే. యాక్సిలరీ మీన్స్ హెల్పింగ్. సో హెల్పింగ్ వర్బ్స్ వాటి యొక్క ఫార్మ్స్, కంట్రాక్షన్స్. హెల్పింగ్ వర్బ్ ఒకటి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి హీ ఈజ్ ప్లేయింగ్. సో ఇక్కడ ఈజ్ అనేది ఏంటి? సో ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇది హెల్పింగ్ వర్బ్. ఇది వచ్చేసి ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఈ హెల్పింగ్ వర్బ్స్కి సంబంధించి ఫార్మ్స్, అదేవిధంగా కంట్రాక్షన్స్. సో కంట్రాక్షన్ అంటే ఇప్పుడు హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ అని అన్నాం అనుకోండి, ఈజ్ని నాట్ని నేను కంట్రాక్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చానంటే ఈజ్ ఇంట్ అని అంట. సో దిస్ ఈజ్ కంట్రాక్షన్. సో ఇప్పుడు వోంట్ అని ఉందనుకోండి, సో వోంట్ అంటే దాని అర్థమైంది విల్ ప్లస్ నాట్. విల్ ప్లస్ నాట్ని ఏమని అంటారు? వోంట్ అని అంటారు. ఇది వచ్చేసి కంట్రాక్షన్. అర్థమవుతుందా? అదేవిధంగా నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్. మోడల్ యాక్సిలరీస్ అని అంటే మనం యాక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి కదా 24, వాటిల్లో ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్ అని ఉంటాయి. మనమైతే ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటే ఇవి మూడ్ని ఇండికేట్ చేసేటటువంటి యాక్సిలరీస్ అనమాట. కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్. సో ఇవన్నీ ఓకేనా. వాటికి సంబంధించిన కూడా సో ఫార్మేషను, ఫంక్షన్ అండ్ కంట్రాక్షను. ఆ తర్వాత ఆర్డినరీ వర్బ్స్. సో ఈ వర్బ్స్, సో టోటల్గా వర్బ్ అనేటటువంటి టాపిక్ అయితే కంప్లీట్గా 3 టాపిక్స్గా ఇచ్చారు. మనం కంప్లీట్గా వర్బ్ అనే టాపిక్ని అయితే మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనందరికీ బాగా తెలిసినటువంటి టాపికే ఆర్టికల్స్. సో ఏ, యాన్, ది, వీటిని ఆర్టికల్స్ అని అంటారు, తెలుసు. అవి ఎప్పుడు ఉపయోగించాలి, అయితే వీటితో పాటు నో ఆర్టికల్. సో ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే ప్రపోజిషన్స్. సో ప్రపోజిషన్స్లో కూడా సింపుల్ ప్రపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టన్ వర్డ్స్, వీటిని అప్రోప్రియేట్ ప్రపోజిషన్స్ అని అంటారు. అంటే కొన్ని పదాల తర్వాత కొన్ని ప్రపోజిషన్స్ రావాల్సిన అవసరం ఉందన్నమాట. అవును కదా. సో ఇప్పుడు లిజన్ అనగానే ఇమీడియట్గా టు, లిజనింగ్ టు వినుంటారు కదా. సో లిజన్, సో ఆటోమేటిక్గా ఇట్ డిమాండ్స్ అ ప్రపోజిషన్, టు అనే ప్రపోజిషన్. అంటే ఇలాంటివి అన్నమాట అప్రోప్రియేట్ ప్రపోజిషన్స్. సో అవి కూడా మనం కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా క్లాజెస్. సో క్లాజెస్కి సంబంధించి అయితే మనం ఆల్రెడీ క్లాస్ అయితే
చెప్పేసుకున్నాం ఫ్రెండ్స్. మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజు, నౌన్ క్లాజు, ఇఫ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్ అయితే కొంచెం చెప్పుకోవాలి. ఆల్రెడీ రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించి అయితే మనం క్లాస్ అయితే తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో మనందరికీ తెలుసు సెంటెన్స్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే ఎస్విఓ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అయితే ఈ స్ట్రక్చర్ని మనం ఎలాగా మారిస్తే అది ఇంటరాగేటివ్ అవుతుంది, ఎలాగా? సో డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్కి సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో మీకు తెలుసు ఎట్లాగా చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం, టాల్, టాలర్, టాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, నో అదర్ మోడల్, వెరీ ఫ్యూ మోడల్. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ లేని మోడల్ ఉంటుంది చూసారా, అలాగా. సో అదంతా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ ఫంక్షన్స్. సో చూడండి, లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించి ఎలా ఉంటుందని అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మ్స్. సో చూడండి, భాష అనేది మనకి కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. అయితే సోషల్ నార్మ్స్, ఎస్పెషల్లీ ఇక్కడ స్కూల్ అండ్ డొమెస్టిక్ కాంటెక్స్లో మనము ఉపయోగించే భాష. సో ఎలా చెప్పొచ్చు అని అంటే ఒక పొలైట్ ఫార్మ్స్ అని ఉంటాం చూసారా. సో ఎట్లా చెప్పొచ్చు అని అంటే సోషల్లీ యాక్సెప్టబుల్ వేలో మనము లాంగ్వేజ్ని ఉపయోగించడం గురించి ఉంటుందన్నమాట. మేబీ సో ఈ పొలైట్ ఫార్మ్స్ వీటి గురించే మనం డిస్కస్ చేసుకోవచ్చు ఎలాగా. సో హౌ టు అడ్రస్ ఏ ప్రిన్సిపాల్ కానీ, లేకపోతే ఒక మామూలుగా ఒక ఫ్రెండ్ని ఎలా అడ్రస్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇందులో మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత చూస్తే క్వశ్చన్ ట్యాగ్స్. సో మీ అందరికీ తెలిసిందే. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్లో రకాలు మనమైతే కంప్లీట్గా 2 వీడియోస్ అయితే చేసాం. సో మీనింగ్ బేస్ చేసుకొని, క్లాస్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే కంప్లీట్గా ఒక వీడియో అయితే మనం చేసాం. తర్వాత స్పీచ్ ఆర్ నేరేషన్. సో డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అండ్ ఇంపరేటివ్స్. సో ఇదైతే మనందరికీ తెలిసినటువంటిదే. తర్వాత వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. చూడండి, ప్రీవియస్ టెట్కి ఈ టెట్కి నేను అనుకోవటం ఏంటంటే పెద్ద చేంజెస్ ఏమీ కూడా రాలేదు. సో గ్రామర్ ఎప్పుడు కూడా సో ఒకే రకంగా ఉంటుంది. గ్రామర్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఇచ్చారు అని మనం చూస్తాం. టెన్సెస్. సో టెన్సెస్, యూజ్ ఆఫ్ టెన్సెసెస్ అండ్ ఫ్రేమింగ్ ఇంక్లూడింగ్ ఇఫ్ కండిషనల్స్. సో టెన్సెస్ ఏమంటున్నాడు, అండ్ ఫ్రేమింగ్. సో ఎట్లాగా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేస్తాం, ఐ మీన్ టెన్స్ని, అవును కదా. సో మనం నేర్చుకుంటాం సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీటిని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ టెన్సెస్తో కలిపి సో వాటి యొక్క నెగటివ్ ఫాము, అదేవిధంగా క్వశ్చన్ ఫాము. సో ఆ విధంగా మనం డిఫరెంట్గా నేర్చుకుంటూ ఉంటాం. ఇఫ్ కండిషనల్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ కండిషనల్స్ మనకి ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అండ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ని టెన్సెస్తో మిక్స్ చేసి మనం ఎలా అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్. సో సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ మనమైతే ఆల్రెడీ క్లాస్ అయితే చేసాం. ఉదాహరణకి నైదర్ అని వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాము, సింగులర్ వర్బ్ యూజ్ చేయాలని చెప్పాము. సో దట్ ఈజ్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇంకా మీకు దీని గురించి తెలియాలంటే ఇప్పుడు చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ అనుకోండి. సో ఈ ఐ అనే సబ్జెక్ట్కి మనం ఏం వర్బ్ యూజ్ చేయాలంటే ఆప్షన్స్లో ఈజ్, ఆర్, యామ్, వర్ ఇలా ఉందనుకోండి. సో మనం ఏది యూజ్ చేస్తాం, ఐ యామ్ అని యూజ్ చేస్తాం, అంటే సబ్జెక్ట్కి తగినటువంటి వర్బ్. సో దాన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటారు. సో మనం ఏం చేస్తామనంటే సో కరెక్ట్ సబ్జెక్ట్కి తగినటువంటి వర్బ్ అనేదాన్ని మనం చూజ్ చేసుకునేటటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత వర్డ్ ఆర్డర్. వర్డ్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ ఏ సెంటెన్స్. ఒక ఫ్రేజ్లో కానీ సెంటెన్స్లో కానీ ఈ వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఎలాగ వర్డ్స్ని మనం చేయాల్సి వాటిని ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణకి యాడ్వర్బ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంపీటీ. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఫస్ట్ ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఫస్ట్ ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ టైం ఫస్ట్ ఉంటుంది. 3 యాడ్వర్బ్స్ అయినా కూడా వాటిని మనం ఎలాగా
వాటి యొక్క ప్లేస్మెంట్ ఏది, సో ఇలాంటి అన్నమాట కొన్ని రూల్స్ అయితే మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఆల్రెడీ నౌన్స్ ప్రొనౌన్స్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఇక మనం నెక్స్ట్ క్లాసెస్లో యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో లింకర్స్ విషయానికి వస్తే మనం 2 వర్డ్స్, ఫ్రేజ్, క్లాజెస్ని కలిపేటటువంటివి. అండ్ ఆఫ్ కోర్స్ కంజంక్షన్స్ కూడా లింకర్సే. అయితే మనం ఇక్కడ స్పెషల్గా కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి బట్, ఎట్టు ఎప్పుడు ఉపయోగించాలి, లేకపోతే దో, ఆల్దో, సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, ఏ సమయంలో ఏది ఉపయోగించాలి, సో అలాంటి వాటిని. అదేవిధంగా పంక్చుయేషన్స్లో కూడా కోలన్, సెమీకోలన్ కూడా మనం లింకర్స్గా కొన్ని సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. అవి ఎలా యూజ్ చేయాలనేవి కూడా మనం నేర్చుకుంటాం. సో తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, మనమైతే ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో సింపుల్ని కాంపౌండ్లోకి వెళ్ళాక కాంపౌండ్ని కాంప్లెక్స్లోకి వెళ్ళాలా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒక టాపిక్. ఆ తర్వాత గ్రామర్ అంతా నేర్చేసుకున్న తర్వాత గ్రామర్కి సంబంధించి కామన్ ఎర్రర్స్, సో బేస్డ్ ఆన్ ఆల్ వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్. సో వొకాబులరీలో నుంచైనా ఇవ్వచ్చు, లేకపోతే గ్రామర్ టాపిక్స్లో నుంచైనా కూడా ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా చివరికి వచ్చేసాం. చివరిలో ఇక మనం చూస్తే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, లెవెల్ ఆఫ్ టెక్స్టింగ్. సో మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అని అంటే ఇందులో పంక్చువేషను, క్యాపిటలైజేషను. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్ ఇప్పుడు ఏం చేయాలి, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉపయోగించాలనే దాని మీద అడగవచ్చు. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, ఇందులో లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్ గురించి. అదేవిధంగా డిక్షనరీ స్కిల్స్, సో ఇందులో మేబీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. ఆ తర్వాత కాంప్రహెన్షన్ విషయానికి వస్తే మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఒక పెద్ద ఎస్సే లాంటిది ఇస్తారు, ఒక దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి, ప్యాసేజెస్ అనమాట. సో అదొచ్చేసి 24 మార్క్స్కి సంబంధించినటువంటి గ్రామర్ పాట. సో ఇంకెన్ని మార్క్స్కి మిగిలింది ఫ్రెండ్స్, ఓన్లీ 6 మార్క్స్కి అయితే మిగిలింది. ఆ 6 మార్క్స్కి సో మనకైతే మెథడాలజీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ మెథడాలజీలో కూడా మనం ఇక్కడ మీరు చూసినట్లయితే 4th టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం కొంత, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అని. సో కొన్ని చెప్పేసుకున్నా, ఇవి కూడా మన అందరం కూడా అంతా కూడా కవర్ చేస్తాను. సో మీరు అంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఉందనంటే, సో నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయిపోయి నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీరు మన ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో తర్వాత వీలుంటే మనం ఒక టెలిగ్రామ్ ఒక గ్రూప్ ఒకటి పెట్టేసుకుంటాం. మెయిన్ అన్ని పీడిఎఫ్స్ కానీ అవన్నీ కూడా నేను ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. సో ఏ విషయం మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.